ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సిరి 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 తలుపు తీయమ్మా. ఏమండి? ఏమైంది రేఖ? సిరికి ఏమైందండి? ఏడుస్తూ వెళ్ళి తలుపేసుకుంది. అల్లుడు వచ్చి దింపాడు. నిన్ను అడిగితే పైనుందని చెప్పాను. అంతకుమించి నాకేం తెలియదే. సిరి, అమ్మ సిరి ఏమైందమ్మా? తలుపు తీయమ్మా. సిరి, అమ్మ సిరి ఏమైందే? సిరి సిరి ఏమైంది? సిరి సిరి తలుపు తీయమ్మా. సిరి. రేఖ నువ్వు తప్పుకో. అమ్మా సిరి. ఏమండి? సిరి, అమ్మా సిరి సిరి అమ్మా సిరి. ఏంటమ్మా ఇది? ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావ్? ఏంటమ్మా ఇది? అమ్మ సిరి, ఎందుకు ఇలా చేస్తున్నావ్? అమ్మా సిరి. సిరి నీకేమైనా పిచ్చి పట్టిందనే? అసలు ఏమైందమ్మా నీకు? నన్ను ఎందుకు కాపాడారు? నన్ను చావనివ్వండి. సిరి, సిరి అమ్మా సిరి. ఏమైంది? పెళ్ళై కొన్ని రోజులు కూడా కాలేదు కదా, చచ్చిపోయేంత బాధ నీకేమొచ్చిందే? సిరి ఏమైందమ్మా? అల్లుడు గారు ఏమన్నా అన్నారా? అల్లుడు గారికి నీకేమైనా గొడవైందా? చెప్పమ్మా, ఏమన్నా అన్నారా? సిరి ఏమైంది? చెప్పవే. హనీమూన్కి కొడైకెనాల్ వెళ్ళాం కదా, అక్కడ దిగిన రిసార్ట్ లో చెప్పమ్మా, అక్కడ ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్పవే. మేము రూమ్ లో ఉన్నది ఎవరు వీడియోలు ఫోటోలు తీసి వాటిని నాకు ఇప్పుడు పంపి 10 కోట్లు కావాలని బెదిరిస్తున్నారు. అడిగిందిస్తేనే వీడియోలు ఫోటోలు డిలీట్ చేస్తాము, లేదంటే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని భయపెడుతున్నారమ్మా. వాళ్ళు అడిగినంత మనం ఇవ్వలేం కదా నాన్న. ఇక నేను చచ్చిపోవడం ఒక్కటే పరిష్కారం. నేను చచ్చిపోతాను. నన్ను చచ్చిపోనివ్వండి. మా మాట విను, మా మాట విను. అమ్మా, మేం బతుకున్నది నీకోసమేనమ్మా. నీకొచ్చిన కష్టానికి ఇదిగో నేను అండగా నిలబడతానమ్మా. ఎన్ని కోట్లైనా సరే నేను తీసుకొచ్చిస్తాను. నువ్వేం భయపడకమ్మా. ఇలాంటి పనులు చేయకు. ఇలా ఎంతకాలం ఇస్తారు? ఎన్ని కోట్లని ఇస్తారు? వాళ్ళు ఇంతటితో వదలరు నాన్న. అది చెప్పింది కరెక్టే కదండి. పోలీసులకు చెప్దామా? వద్దమ్మా, పోలీసులకు చెప్తే వాళ్ళకు తెలిసిపోతుందంట. అక్కడ వాళ్ళ మనుషులు ఉన్నారంట. వెంటనే వీడియోలు వైరల్ చేస్తామన్నారు. అది జరిగితే నా బ్రతుకు నాశనం అయిపోతుందమ్మా. నా జీవితం నాశనం అయిపోతుంది. వద్దమ్మా, వద్దు. ఇక నేను బతకడం వద్దమ్మా. ఏడవకమ్మా. మేమేం పోలీసులకు చెప్పవాలి. నువ్వేం భయపడకు. మనం ఈ సమస్యను పరిష్కరించుకుందాం అమ్మా, పరిష్కరించుకుందాం. అలా నీ చెల్లెలు ఫోటోలు వీడియోలు తీసిన వాళ్ళు డబ్బులు ఇవ్వమని, లేదంటే వైరల్ చేస్తామని బెదిరించారు జయదాత్రి. నీకు చెబుదామంటే పోలీసులకు చెప్పిన విషయం వాళ్ళకి తెలిస్తే సోషల్ మీడియాలో వీడియోస్ ఫొటోస్ పెడతామని బెదిరించారు. అది మరింత ప్రమాదమని భయపడి నీకు చెప్పకుండా ఆగిపోయాం. అప్పటికి వాళ్ళు అడిగినప్పుడల్లా నాన్న డబ్బు, బంగారం, స్థలం, పొలం అన్ని అమ్మి ఇస్తూనే ఉన్నారక్క. అయినా వాళ్ళ దాహం తీరట్లేదు, ఇంకా అడుగుతూనే ఉన్నారు. ఇక ఏం చేయాలో తెలియక ఆఖరికి నాన్న ఈ ఇల్లు అమ్మడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు మన దగ్గరున్నదంతా సర్వం దోచుకున్నారు జగదాత్రి. ఎవరికి చెప్పలేక, సమస్యకి పరిష్కారం దొరక్క మాలో మేమే కుమ్మిలిపోతున్నాం. వాళ్ళు నాకు నరకం చూపిస్తున్నారక్క. నరకం అనుభవిస్తున్నాను.
ఏడవకు. నువ్వు తప్పు చేయలేదు, ఇంకా నీకెందుకమ్మా భయం? ఆ తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. నువ్విక ధైర్యంగా ఉండు. అవును సిరి, ఏం భయపడకు, మీకు మేమున్నాం. మీలాంటి అమాయకపు జీవితాలతో ఆడుకుంటున్నా ఆ మానవ మృగాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. నా కుటుంబాన్ని ఏడిపించిన వాళ్ళని, మా నాన్న కన్నిటికి కారణమైన ప్రతి ఒక్కడిని వడ్డీతో సహా తిరిగిచ్చేస్తా. సిరి, ఈ విషయం మీ అత్తింటి వాళ్ళకి తెలియదు కదా? తెలియకూడదనే అమ్మా ఇంత చేస్తున్నాను. తెలిస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో. ఇక ఈ సమస్య ఉండదులేని మావయ్య. సిరి, ఈ సమస్య తీరాలంటే ఇప్పుడు నువ్వే ఇంపార్టెంట్. అసలు మీరు ఆ రిసార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేం జరిగాయో ఒక్కటి కూడా వదలకుండా వివరంగా చెప్పు. ఆ రోజు ఫ్లైట్ దిగి డైరెక్ట్ గా రిసార్ట్ కే వెళ్ళాం బావా. ఎక్స్క్యూజ్ మీ, రిసెప్షన్ ఎక్కడ? அங்க நடக்கிறாங்க. ఓ థ్యాంక్ యూ. వణకం మేడం, వణకం సార్, వాంగ వాంగ. తెలుగు వాళ్ళ హోటల్ అన్నారు? ఆమా సార్ వారు, నాకు తెలుగు తెలుసును. మా వాళ్ళు వస్తారు కదా, అందుకని మిక్సింగ్ మేనేజర్ని పెట్టుండారు. ఓ నా పేరు సర్వానంద్. ఇంద ప్రిన్సెస్ హోటల్ నాందా మేనేజర్నే. ఆల్ ఇన్ వన్. స్టాఫ్ మొత్తంగా తెలుగు వారు, మెండుగా తెలుగు మాట్లాడుదురు. సొల్లుంగా రూమ్ కావాలనా? అవును శర్వానంద్ గారు, 3 days ఉంటాం. నల్లదు. రూమ్ బ్లాక్ గా ఉంటుందా? లేదు మేడం, మంచిదని సొల్లుతున్నా. ఓ, మీ ఆధార్ కార్డు కుడుంగా. ఆ, ఇవ్వమంటున్నారా? ఆమా సార్, అవును. ఓ குமாரோ சார், ஒரு வாட்டோ எங்க ரிசப்ஷனுக்கு வாங்க. చెప్పండి సార్. సార్ వాళ్ళని స్పెషల్ రూమ్కి తీసుకోపో. మీది తెలుగా సార్? అవును, ఎందుకు అడిగావు? తెలుగు వాళ్ళు వస్తే మా సార్ తెలుగు వదులుతారు సార్, ఓ అందుకే అడిగాను. అడిగినావులే, కుట్టుకుపో. ఆ? మా సారు మిమ్మల్ని తీసుకెళ్ళమంటున్నారు సార్. ఓ రండి సార్. ఓకే రా సిరి.